హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఉలవచారు. మనకి ఉలవచారు తినాలనిపిస్తే ఏ సూపర్ మార్కెట్కో స్వీట్ షాప్కో వెళ్ళి చక్కగా ప్యాకెట్స్ తెచ్చేసుకొని తినేస్తున్నాం. కానీ ఇదివరకైతే తెలిసిన వాళ్ళు ఉలవ కట్టించేవాళ్ళండి. దాంతో ఇంట్లో ఇలా ఉలవచారు చేసేవాళ్ళు. ఉలవ కట్టు, ఉలవచారు ఇవి చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. ఈ కొలతలు ఫాలో అవుతూ చేశారంటే బయట కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు ఉలవలు వేసుకోవాలి. ఇవి వచ్చేసి 200 గ్రాముల ఉలవలండి. కొంతమందికి ఉలవలు అంటే తెలిసి ఉండకపోవచ్చు. ఈ విధంగా ఉంటాయి ఉలవలు. మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా అవైలబుల్గా ఉంటాయండి. వీటిని రాళ్ళేమీ లేకుండా శుభ్రం చేసుకుని 2-3 సార్లు నీళ్ళతో బాగా కడగాలండి. ఇలా బాగా కడిగేసి ఈ నీళ్ళని వంపేసి మనం ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి కనీసం 12 గంటల పాటైనా నానపెట్టుకోవాలండి. నేను ఓవర్ నైట్ నానపెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి ఉలవలు చక్కగా నానాయి కదా. ఈ ఉలవలు ఉడికించడానికి పెద్ద కుక్కర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో ఈ ఉలవలు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఆల్రెడీ మనం 2 కప్పుల నీళ్లు పోసి నానపెట్టుకున్నాము. ఇప్పుడు 4 కప్పులు నీళ్లు పోస్తున్నాము. అంటే 1 కప్పు ఉలవలకి 6 కప్పుల నీళ్లు పడతాయండి. కుక్కర్ని స్టవ్ పైన పెట్టి మూత క్లోజ్ చేసేసి ముందు విజిల్ పెట్టకుండా ఫ్లేమ్ని హైలో ఉంచాలి. మనకి ఇందులో నుంచి ప్రెషర్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా ప్రెషర్ వస్తున్నప్పుడు విజిల్ పెట్టేసి ఫ్లేమ్ని లోలో ఉంచి 1 గంట పాటు ఉలవల్ని ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో గంట పాటు ఉడికిస్తేనే ఉలవలు బాగా ఉడికి ఉలవ కట్టు చిక్కగా వస్తుందండి. ఇవి ఉడికేలోపు ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోండి. చింతపండు ఎక్కువ పట్టదండి, చూడండి ఇంత అయితే సరిపోతుంది. కొంచెం సేపు నానపెట్టుకుని రసం తీసి పక్కన పెట్టేసుకోండి. 1 గంట తర్వాత ఈ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఉలవలు చక్కగా ఉడికి ఉలవ కట్టు కూడా కొంచెం చిక్కగా వచ్చింది చూసారా. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మనకి ఉలవలు బాగా ఉడుకుతాయి. ఇలా చేత్తో మ్యాష్ చేసి చూడండి ఇంత సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మీకు అందులో ఇంకా ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. దీన్ని ఉలవ కట్టు అంటారండి. ఉలవ కట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న ఉలవలో నుంచి 1/2 కప్పు ఉలవలు తీసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఇది కూడా మనకి మిక్సీ జార్లో పడదు కాబట్టి 1/2 కప్పు తీసుకుంటున్నాము. వీటిని అవసరమైతే కొంచెం ఉలవ కట్టు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన ఉలవల్ని పడేయకండి, ఇవి చాలా చాలా హెల్దీ. వీటితో నేను 2 రెసిపీస్ చేశాను. ఆ రెసిపీస్ వీడియో చివరిలో ఉంచుతాను, చూడండి. నానపెట్టుకున్న చింతపండులో నుంచి ఇలా చిక్కగా రసం తీసి పెట్టుకోవాలి. అలాగే ఉలవల్ని కూడా ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉలవచారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఉలవ కట్టుని స్టవ్ పైన పెట్టుకుని ముందు ఇందులో చింతపండు రసంని పోసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. నాకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇష్టం అండి, నేను ఇంకొంచెం వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తే ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు అంటారండి. మా ఇంట్లో అయితే ఈ ఉలవచారు 1 రోజులోనే అయిపోతాయి, అందుకని నేను ఎక్కువ వేసుకుంటున్నాను. 3-4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు ముందు కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసి వేసుకోండి. కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ తురిమిన బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇవి సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఉలవచారు చూడండి సగం అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఉలవచారులో చిక్కదనం వస్తుందండి. మన దగ్గర ఉలవ కట్టు ఎక్కువ లేదు కాబట్టి ఇలా పేస్ట్ వేసి చిక్కదనం తెప్పిస్తున్నాము. అదే మనకి ఉలవ కట్టు ఎక్కువ ఉందనుకోండి, ఈ పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు.
ఉలవ కట్టుని ఎక్కువసేపు ఉడికిస్తే ఆటోమేటిక్గా చిక్కదనం వచ్చేస్తుందండి. మనం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కొంచెం పేస్ట్ వేస్తున్నాము. మధ్య మధ్యలో ఇలా సైడ్స్లో అంటుకున్నదంతా స్పూన్తో తీసేసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారాక మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉలవ చారుకి పోపు వేసుకుందాము. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఉలవ చారుకి పోపు నెయ్యితో వేస్తేనే కమ్మగా ఉంటుందండి. నెయ్యి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉలవ చారులో వేసేసుకోవాలి. అంతేనండి, కమ్మకమ్మని ఉలవ చారు రెడీ అయిపోయింది. ఈ ఉలవ చారు చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం బయట కొన్న ఉలవ చారు కంటే కూడా ఇలా ఇంట్లో చేసిన ఉలవ చారే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మిగిలిన ఉలవలతో ఏం చేయొచ్చో చూద్దాము. ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. పోపులోనే వేసుకోవాలి, నేను మర్చిపోయాను. 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న ఉలవలో నుంచి కొన్ని మాత్రమే వేస్తున్నానండి. ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఉలవ గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఉలవ గుగ్గిళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. మరి ఆ మిగిలిన ఉలవలతో నేను కర్రీ చేశాను, అది కూడా చూసేద్దాము. ప్యాన్లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టమాటో కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకొని ఉడికించుకున్న ఉలవలు, అలాగే ఉలవల్ని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా మిగిలింది కదా, అది కూడా వేసేసాను. కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది.